చిట్యాల అంబేద్కర్ చౌరస్తాలో నంది అవార్డు గ్రహీత సినీ గేయ రచయిత గాయకులు మిట్టపల్లి సురేందర్ గోడ పత్రికని ఆవిష్కరించారు. తెలంగాణలో చారిత్రక గ్రామమైన వెలిశాల మీద రచించిన తల్లి నా వెలిశాల అనే పాట పుట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలో ఆదివారం జరిగే తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా పాటను వినిపించబోతున్నారు. మిట్టపల్లి మిత్రమండలి గండ్ర దంపతుల ఆధ్వర్యంలో పాటకి పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కేంద్రంలో చిట్యాల కళాకారుల ఐక్యవేదిక కవులు, కళాకారులు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. గోడ పత్రిక ఆవిష్కరణలో కళాకారులు చింతల రమేష్, జెన్న యుగేందర్, దాసారపు నరేష్, పుల్ల ప్రతాప్, పోతుగంటి శ్రావణ్, బానోతు రాజు నాయక్, మిట్టపల్లి మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు పుల్ల సతీష్ కుమార్, మిత్రమండలి సభ్యులు పుల్ల సంజయ్, మాస్ రాకేష్, పుల్ల శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిట్యాల మండలంలో తల్లి నా వెలిశాల అనే పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఈరోజు గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది. మరి ఈ పాటకి రాసినటువంటి మా ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన మా అన్న మిట్టపల్లి సురేందర్ గారు, సినీ గేయ రచయిత మరియు నంది అవార్డు గ్రహీత. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలో చూసుకుంటే మరి ఎక్కడా లేదు. ఇలాంటి వినూత్న కార్యక్రమం ఈరోజు మా చిట్యాల మండలం, మా ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల మండలం జరుగుతుంది. టేకుమట్ల మండలంలో ఈ యొక్క కార్యక్రమానికి కవులు, కళాకారులు అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ పాట పట్టాభిషేకం అనే కార్యక్రమానికి మిట్టపల్లి సురేందర్ గారు ఎంతో చెప్పినా తక్కువే. అలాంటి అన్నకు మా కళాకారులు అందరి పక్షాన కూడా కళాభివందనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. నల్లాని రేగల్లో ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల అనే పాటను మరి మిట్టపల్లి సురేందర్ గారు సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ అన్న మరి ఈ పాట రాసి 20 సంవత్సరాలైన సందర్భంగా మరి ఈ పాట వెలిశాల గ్రామ అమరవీరుల చరిత్రని, ఆ వెలిశాల చరిత్రని, ఆ వెలిశాల నేపథ్యాన్ని, అమరవీరుల గురించి రాసిన పాటకి 20 సంవత్సరాలైన సందర్భంగా మరి వెలిశాల పాటకి పట్టాభిషేకం అనే కార్యక్రమం 25వ తారీఖు వెలిశాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించడం జరుగుతుంది కనుక మరి ఈ కార్యక్రమానికి కవులు, కళాకారులు, రచయితలు, అలాగే అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, బుద్ధిజీవులంతా అందరూ రావాలని అందరినీ పేరు పేరున కోరుతూ ఈ రోజు చిట్యాల మండలం అంబేద్కర్ సెంటర్లో గోడ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ఆవిష్కరణ మాకెంతో సంతోషాన్ని నింపుతుంది. ఎందుకంటే మేము కూడా కళాకారులం కనుక. థ్యాంక్ యూ. అందరు రావాలని అందరినీ పేరు పేరు నాకు కోరుతా ఉన్నా. గత 20 సంవత్సరాల క్రితము మన ప్రాంతంలో ఉన్నటువంటి మన మిత్రుడు, కళాకారుడు, వర్ధమాన గేయ రచయిత, సినిమా రచయిత అయినటువంటి మిట్టపల్లి సురేందర్ గారు రాసిన నా తల్లి వెలిశాల పాట దిగ్విజయంగా దశాబ్ద కాలం పాటు తొలగించి ప్రతి వ్యక్తిలో ఒక మానసిక ఉల్లాసాన్ని నింపినటువంటి పాట. ఆ పాటకు ఇన్ని సంవత్సరాల తర్వాత పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని టేకుమట్ల మండలంలోని జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లో నిర్వహించడం పడుతుంది. వెలిశాలలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, రచయితలు, అభిమానులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా చిట్యాల మండల ఐక్యవేదిక మరి ముఖ్య నాయకులందరం కలిసి పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందరూ తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.